ఐఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. సంక్రాంతి బరిలో నిలిచినటువంటి సినిమాలు 5 సినిమాలు. మొదటిగా వచ్చిన రాజా సాబ్, తర్వాత మనశంకర వరప్రసాద్ గారు, తర్వాత భర్తమహాశయులకు విజ్ఞప్తి, తర్వాత అనగనగా ఒక రాజు, తర్వాత నారీ నారీ నడుమురారి. 5 సినిమాల్లో రవితేజ నటించినటువంటి భర్తమహాశయులకు విజ్ఞప్తి 3వ స్థానంలో నిలిచింది. అయితే ఈ చాయిస్ పరంగా ఇప్పుడు అది 4వ స్థానంలో ఉందని మనకు తెలుస్తుంది. అంటే ఫస్ట్ చాయిస్ మనశంకర వరప్రసాద్ అయితే, 2వ చాయిస్ నారీ నారీ నడుమురారి, 3వ చాయిస్ అనగనగా ఒక రాజు, తర్వాత భర్తమహాశయులకు విజ్ఞప్తి, తర్వాత రాజాసాబు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించినటువంటి రాజాసాబ్ సినిమాకి బాగా నెగిటివ్ ఇది వచ్చింది. సో అది మొదటిగా వచ్చిన సినిమా చివరిగా నిలిచింది. అయితే ఈ సినిమా కూడా రవితేజకి సరైన హిట్ ఇవ్వలేకపోయిందని చెప్పి మనకి అందుతున్నటువంటి సమాచారం బట్టి తెలుస్తుంది. అంటే యాక్చువల్గా తను కొంచెం రూటు మార్చి మాస్ ఎలిమెంట్స్ జోలికి వెళ్లకుండా ఫ్యామిలీ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా చేయడం జరిగింది. అందుకనే సంక్రాంతికి మా జాతర విడుదలైన 2.5 నెలల వ్యవధిలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరిగింది. కానీ ఈ సినిమా అంటే సోలోగా వచ్చుంటే ఎలా ఉండేదో, కానీ అంటే సోలోగా వచ్చుంటే ఈ మాత్రం కలెక్షన్స్ కూడా వచ్చి ఉండేవి కాదేమోనని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సంక్రాంతి అడ్వాంటేజ్ ఉండడం వల్లే ఆ మాత్రమైన కలెక్షన్స్ వచ్చాయని చెప్పి అంటున్నారు. ఏదైనా రవితేజ ఇది ఈ సినిమాతో ఇంకొంచెం తగ్గిందని మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఏదైతే ధమాకాతోటి మంచి ఫుల్ ఫామ్లోకి వచ్చాడో, ఆ తర్వాత నుంచి వరుసగా అతని కెరీర్ గ్రాఫ్ తగ్గుతా వచ్చింది. ఒక టైగర్ నాగేశ్వరరావు కానీ, లేదంటే రావణాసుర కానీ, ఈగల్ కానీ, మిస్టర్ బచ్చన్ కానీ, మా జాతర కానీ, ఇలాగా ప్రతి సినిమా కూడా అతని ఇమేజ్ని ఎంతో కొంత డ్యామేజ్ చేస్తూ తగ్గించుకుంటూ వచ్చాయి. ఈ పరిస్థితుల్లో రవితేజ త్వరలో విలన్గా మారబోతున్నాడా అనే ఒక చర్చ ఇప్పుడు మొదలైంది. అంటే హీరోగా ఇంకే తనతో సినిమాలు చేయడానికి ఇంకెవరైనా ఆసక్తి చూపిస్తే ఇంకొక కొన్ని సినిమాలు, ఒక 2-3 సినిమాలు చేసి ఆ సినిమాల్లో ఏదైనా మళ్ళీ పెద్ద హిట్ అయ్యి తర్వాత మళ్ళీ కొద్ది రోజులు హీరోగా చేసే ఇది ఉంటే కంటిన్యూ చేసి, ఎప్పుడైతే హీరోగా తనకి డిమాండ్ తగ్గిపోతుందో అప్పుడు విలన్గా టర్న్ తీసుకోవాలి అని చెప్పి తను అనుకుంటున్నాడని చెప్పి కొంతమంది సన్నిహితులు, రవితేజ దీంట్లో సన్నిహితంగా ఉండేవాళ్ళు, ఆయన క్యాంప్కి సన్నిహితంగా ఉండేవాళ్ళు కొంతమంది చెప్తున్నారు. అంటే ఆయన మెంటల్గా ప్రిపేర్ అయిపోయాడు. అంటే ఇప్పుడు రాజశేఖర్ కూడా విలన్గా ఇంట్రడ్యూస్ అవుతుండడం మనం చూస్తున్నాం. అలాగే జగత్ బాబు లెజెండ్ సినిమాతో విలన్గా ఎంట్రీ ఇచ్చి దూసుకుపోయాడు. అంటే హీరోగా ఎంత సంపాదించాడో అంతకంటే, అంటే డబ్బు పరంగా కానీ పేరు పరంగా కానీ విలన్గా అంతకంటే ఎక్కువ సంపాదించాడు. చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నాడు ఆయన. అలాగే శ్రీకాంత్ కూడా ఆ మధ్య విలన్గా ప్రయత్నం చేశాడు. ఇంకా అతను సక్సెస్కి కొంచెం దూరంలో ఉన్నాడు విలన్గా. కాబట్టి రవితేజ కూడా త్వరలో విలన్గా ఎంట్రీ ఇవ్వడానికి ఏదైనా ఒక మంచి ప్రపోజల్ తోటి ఎవరైనా ముందుకు వస్తే తను యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని మనకి తెలుస్తుంది. అంటే రవితేజ బేసిక్గా ఎంత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మరో మనకు తెలుసు. ఏదైనా సరే అసలు అత్యద్భుతంగా, అంటే కామెడీ కానీ, ఎమోషన్ కానీ, ఏదైనా సరే. ఇప్పుడు మనం అతని సినిమాలు ఒక విక్రమార్కుడు కానీ, ఒక కృష్ణ కానీ, ఒకదానికి కూడా సంబంధం లేని కిక్ కానీ, ఇలాగా అద్భుతమైనటువంటి పర్ఫార్మర్. కాబట్టి అటువంటి పర్ఫార్మర్స్కి విలన్ పాత్రలు చేయడంలో మరింత కిక్ వస్తుంది. నిజం చెప్పాలంటే ఎవరైనా మంచి ఆర్టిస్ట్కి విలన్ పాత్రలు చేయడంలోనే ఇంకా మంచి గుర్తింపు వస్తుంది. అందుకనే ఎన్టీఆర్ లాంటి మహానటుడు ఏరి కోరి రావణాసురుడు, దుర్యోధనుడు లాంటి పాత్రలు ఆయన చేశాడు. అంటే ఒక కృష్ణుడిగా, రాముడిగా, ఒక దైవాంశ సంభూతుడిగా జనాలందరూ నీరాజనాలు పట్టే స్థాయి సాధించినా కూడా ఆయనకి ఈ రావణాసురుడు, దుర్యోధనుడు పాత్రలు వేయడం మంచి ఇది వచ్చింది. ఇప్పుడు దుర్యోధనుడిగా ఆయన చెప్పినటువంటి డైలాగ్స్ ఇప్పటికి కూడా ఎంత పాపులరో మనం చూస్తున్నాం. అంటే ఎవరైనా ఒక నటుడు తన శిక్షణ కోసం, నట శిక్షణ కోసం ప్రయత్నాలు చేసే క్రమంలో భాగంగా కంటతా పట్టాల్సినటువంటి డైలాగుల్లో ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఇది అలాగే చాలామంది ఇప్పటికి కూడా డైలాగుల్ని
సోషల్ మీడియాలో ఇంట్లో చెప్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈవెన్ అమీర్ ఖాన్ ఎంత బెస్ట్ ఆర్టిస్టో మనకు తెలుసు. కానీ అతను విలన్గా ధూమ్లో ఒక క్యారెక్టర్ను విలన్గా అతను చేసి ఎలాగ అలరించాడో మనం చూసాం. అలాగే షారుఖ్ ఖాన్, ఈవెన్ మన మెగాస్టార్ చిరంజీవి కూడా తన కెరీర్ బిగినింగ్లో విలన్ పాత్రలు పోషించి పున్నమన కావచ్చు, లేదంటే ఇది కథ కాదు, ఇటువంటి సినిమాల్లో అద్భుతంగా ఆయన ఆకట్టుకోవడం మనం చూసాం. అలాగే మోహన్ బాబు మొదట విలన్గా చేశాడు, తర్వాత హీరో అయ్యాడు, మళ్ళీ ఇప్పుడు విలన్గా చేస్తున్నాడు. ఇప్పుడు నాని సినిమాలో విలన్గా చేస్తున్నాడు. సో విలన్ పాత్రలు చేయడం అనేది ఎప్పుడు కూడా ఛాలెంజింగ్గా ఉంటుంది. అంటే నెగిటివ్ షేడ్స్ కలిగినటువంటి పాత్ర పోషణ అనేది ఏ నటుడికైనా సరే ఒక సవాలు విసిరే ఇది ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా రవితేజ విలన్ అయితే మాత్రం ఒక రేంజ్లో కుమ్మేస్తాడు. అంటే అవతల హీరోలుగా నటించే వాళ్ళు ఆ స్థాయిలో పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతే ఇబ్బంది పడే ఇది ఉంటుంది. కాబట్టి అంటే ఇప్పుడు అన్ని పాన్ ఇండియా సినిమాలు రూపొందుతున్నాయి. కాబట్టి ఇప్పుడు దాదాపుగా మన తెలుగులో ఒక 7-8 మంది పాన్ ఇండియా హీరోలు ఉన్నారు. కాబట్టి ఒక్కసారి సక్సెస్ అయితే జగతబాబు కూడా సల్మాన్ ఖాన్ వీళ్ళ సినిమాల్లో యాక్ట్ చేసాడు. కాకపోతే ఆ సినిమా పెద్దగా సక్సెస్ అవ్వకపోవడం వల్ల ఇంకా అక్కడ మార్కెట్ రాలేదు. కానీ ఒక సినిమా క్లిక్ అయ్యి పాన్ ఇండియాలో ఇమేజ్ వస్తే ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా 10-15 ఏళ్ల పాటు హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అయితే రవితేజ ఏంటంటే స్టార్టింగ్ పూరి జగన్నాథ్ వల్ల వరుసగా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న తమిళ అమ్మాయి హిట్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత నుంచి అతనికి ఏదో గాలివాటం లాగా, అంటే ఒక రాజమౌళితో చేసినటువంటి విక్రమార్కుడు, వి వినాయక్తో చేసినటువంటి కృష్ణ, లేకపోతే కిక్, తర్వాత ధమాకా, లేదంటే క్రాక్, ఇలాగ అప్పుడప్పుడు హిట్లు పడుతున్నాయి. తన యాటిట్యూడ్ అంటే జనరల్గా మనం చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే వరుసగా సినిమాలు చేస్తే ఏదో ఒక సినిమా హిట్ అవ్వకపోద్దా, ఆ సినిమా గురించి మనం ఎందుకు అంత ఎక్కువగా బుర్ర పాటు చేసుకోవడం, కథను సరైన కథనాలు ఎంపిక చేసుకోవడం దర్శకుడి బాధ్యత. ఆ సినిమాకి లాభాలు వస్తాయా నష్టాలు వస్తాయా అని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రొడ్యూసర్ది. మనం హీరోగా మనం 100% ఇచ్చామా లేదా అన్నది మాత్రమే మనం చూసుకోవాలి తప్ప కథనాల గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా ఆయన సినిమాలు చేసుకుంటూ వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ధమాకా తర్వాత వరుసగా 6 సినిమాలు వచ్చాయి. 6 సినిమాలు కూడా ఇది చేసాయి. అంటే యాక్చువల్గా రవితేజ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా కొంచెం కథనాల విషయంలో జాగ్రత్తలు తీసుకొని, కొంచెం టైం తీసుకొని, ఎట్టి బస్సులో సంవత్సరానికి 2 సినిమాలు చేసేయాలి, లేకపోతే మనం సినిమా తీసుకునే 30 కోట్లు 35 కోట్లు లాస్ అయిపోతాం అనే ధోరణిలో సినిమాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు డబ్బు కోసం సినిమాలు చేయాల్సినటువంటి అవసరం రవితేజకి లేదు. ఇప్పటికే తను చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నాడు. కాబట్టి కేవలం డబ్బు కోసం సినిమాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఎందుకనో తన మీద ఓన్లీ రెమ్యునరేషన్ గురించే పట్టించుకుంటాడు. తన క్యారెక్టరైజేషన్ గురించి కానీ, స్టోరీ గురించి కానీ, మిగతా వాటి గురించి దేని గురించి పట్టించుకోడు, ఏమి ఇన్వాల్వ్ అవ్వడు. సినిమా చేసామా, మనకి ఇవ్వాల్సింది తీసుకున్నామా లేదా అన్నట్టుగా అతని వ్యవహార శైలి ఉంటుందని చెప్పి కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందుకనే భర్తమాసలకు విజ్ఞప్తి సినిమాకి సంబంధించి ఆయన రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు. ఈ సినిమాకి ప్రాఫిట్లో షేర్ తీసుకుంటాడు అనేది అన్ని జనాల్లోకి తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేశారు చిత్ర నిర్మాత కానీ దర్శకుడు కానీ. అది ఎంతవరకు నిజమన్నది మనకి తెలియదు. కానీ అంటే పారితోషికానికి ప్రాధాన్యత ఇవ్వకుండా రవితేజ చేసిన సినిమాగా ఆ సినిమాకి ఒక ప్రత్యేకతని తీసుకురావాలనే ప్రయత్నం అయితే జరిగింది. కానీ ఆశించిన స్థాయిలో ఆ సినిమాలో ఇవి ఎలిమెంట్స్ అవి రక్తి కట్టకపోవడం వల్ల ఆ సినిమా కూడా డిసప్పాయింట్ చేసింది. అఫ్కోర్స్ రవితేజ అయితే ఎప్పుడు డిసప్పాయింట్ చేయడు. ఆయన హీరోగా ఏ పాత్ర ఇచ్చినా కూడా ఆ పాత్రలోకి అద్భుతంగా పరకాయ ప్రవేశం చేస్తాడు, ఫుట్బాల్ ఆడేసుకుంటాడు హ్యాపీగా. అసలు అతన్ని చూస్తున్నంతసేపు ఒక ఎనర్జీ ఇది ఉంటుంది. కానీ సినిమాల ఎంపికలో, కథనాల ఎంపికలో ఇంకొంచెం శ్రద్ధ తీసుకొని ఆయన సినిమాలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం అయితే ఇప్పుడు రవితేజ ఫ్యాన్స్తో పాటు అందరిలోనూ ఉంది. మరి ఆయన ఇక నుంచైనా కథల ఎంపికలో తగిన శ్రద్ధ తీసుకుంటాడా అంటే, ఇక్కడ శ్రద్ధ తీసుకున్నంత మాత్రాన సినిమాలు హిట్ అయిపోతాయి అని కూడా మనం చెప్పలేము. ఒకసారి మనం చెప్పుకున్నప్పుడు విన్నప్పుడు చాలా బాగుంది అనిపించినటువంటి సబ్జెక్టు
అది ప్రాపర్గా తెర మీదకి ట్రాన్స్లేట్ అవ్వకపోవచ్చు. ఏ హీరో కూడా పనిగట్టుకుని ఫ్లాప్ సినిమా చేయాలని అనుకోడు కదా. తన సినిమా హిట్ అయితే మళ్ళీ నెక్స్ట్ సినిమాకి ఇంకో 5-6 కోట్లు రెమ్యునరేషన్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సినిమా హిట్ అవ్వాలనే కోరుకుంటాడు. తన వరకు తన వంతుగా సలహాలు సూచనలు ఇవ్వడం కూడా చేస్తాడు. కానీ ఇప్పుడు చూస్తే ధమాకా తర్వాత వరుసగా 6 సినిమాలు వచ్చేసాయి. 6 సినిమాలు కూడా డిసప్పాయింట్ చేశాయంటే రవితేజ ఆ విషయంలో సరైన శ్రద్ధ తీసుకోవడం లేదు. త్వరలోనే విలన్గా ఎంట్రీ ఇవ్వడానికి ఆయన మానసికంగా సిద్ధపడిపోతున్నాడు. అందువల్ల దీని మీద పెద్దగా ఫోకస్ పెట్టట్లేదు అనే ఒక చర్చ మొదలైందంటే దానికి కారణం ఇదే. కాబట్టి అంటే ఏం లేదు, ఒక్క సినిమాతో మొత్తం అన్ని సినారియో మొత్తం మారిపోద్ది. రేపొద్దున ఏదైనా ఒక సినిమా సూపర్ ఒక క్రాక్ లాగా ఒక ధమాకా లాగా పెద్ద హిట్ అయిందంటే ఈ ఈక్వేషన్స్ అన్నీ మారిపోతాయి. మళ్ళీ 30 కోట్లు 35 కోట్లు ఇవ్వడానికి మళ్ళీ నిర్మాతలు లైన్ కడతారు. మళ్ళీ వరుసగా 4-5 సినిమాలు హ్యాపీగా చేసుకుంటూ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడు కూడా ఈ కథల ఎంపికలో పెద్ద హీరోలు అంటే ఒక పెద్ద హీరో చేసే సినిమా తనకి మాత్రమే లాభం చేకూర్చేలాగా ఆలోచించకూడదు. నిర్మాతకి లాభం రావాలి, అలాగే ఆ సినిమాని కొనుగోలు చేసిన వాళ్ళు, డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు, ఆ సినిమాతో అసోసియేట్ ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకునే ఇది ఉండాలి. లేకపోతే దానివల్ల చాలా ఇండస్ట్రీకి నష్టం జరుగుతుంది. కాబట్టి పెద్ద హీరోలు చేసే సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోతే అది చిత్ర పరిశ్రమకి నష్టం. కాబట్టి ఆ విషయంలో రవితేజ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకపోతే రవితేజ విలన్గా ఎంట్రీ ఇస్తే మాత్రం అది ఒక రేంజ్లో దుమ్ము దులుపుతాడని మాత్రం మనం చెప్పొచ్చు. కాబట్టి రవితేజ విలన్గా ఎంట్రీ ఇచ్చే రోజు త్వరగా రావాలని అయితే మాత్రం మనం కోరుకోకూడదు. ఎందుకంటే హీరోగా అతను మరిన్ని సినిమాలు చేసి అలరించాలని అయితే కోరుకుందాం.